అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం మన్నెపల్లి వెంకన్న ద్వారా తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 8th క్లాస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్య పట్ల ప్రాధాన్యతనిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమాలు చేసినప్పటికీ కూడా కొన్ని పథకాలు ఇంకా ఇప్పటివరకు అందడం లేదని బహిరంగంగానే ప్రజల నోట వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లోనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని వివరించారు. దీనిపై మీడియా సంబంధిత శాఖ అధికారులు వివరణ కోరగా ట్యాబ్లు వచ్చాయి, కానీ ట్యాబ్లకు సంబంధించి క్లాసులు చెప్పే SD కార్డులు, మెమరీ కార్డులు ఇంకా రావాల్సి ఉందని, అది కూడా పూర్తిగా వస్తే విద్యార్థులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. ఇందుకూరుపేట అండి. నా పేరు మన్నెపల్లి వెంకన్న అండి. మా అమ్మాయి ఇలా ఇందుకూరుపేట హై స్కూల్లో 8th చదువుతుంది. తనకి జగనన్న కానుకగా మొన్న 8వ తారీఖుని ట్యాబ్లు ఇవ్వడం జరిగిందండి. అవి పైన ఎమ్మెల్యే ధనలక్ష్మి గారితో, అనంతబాబు గారితో, ఇక్కడ నాయకులతోటి ఇవ్వడం జరిగిందండి. అది ఇచ్చే మళ్ళీ వాళ్ళు పైన HM గారు, టీచర్లు తీసేసుకున్నారు, తర్వాత ఇస్తామని. పండగ ముందు ఇవ్వాల్సిన ట్యాబ్లు ఇప్పుడు ఇంకా ఇవ్వలేదండి. అది అడిగితే 10 ట్యాబ్లతో కూర్చుని వచ్చాక ఇస్తామంటున్నారండి. అయితే అవి ఉన్నాయా లేవా, అవి ఇవ్వడం అయితే మాత్రం జరుగుతా లేదు. ఇప్పుడు ఏంటంటే మాకు మా సెల్ ద్వారానేమో పిల్లలు వర్క్ చేసుకుంటున్నారు. ఆ ట్యాబ్లు వస్తే ఏదో వాళ్ళు అందులో వర్క్ చేసుకుంటారు కదా అని చూస్తున్నాం. వాళ్ళని అడుగుతుంటేనేమో ట్యాబ్ల గురించి కూడా ఏ సమాధానం లేదు. పై జగన్ గారు ఇచ్చినా కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఆపుతున్నారు, ఏంటి తెలుస్తలేదండి. దీని గురించి అడుగుతుంటే ఇదే సమాధానం చెప్తున్నారు. మరి ఆ ట్యాబ్ల విషయం ఏంటన్నది కొంచెం బయటికి రావాలనేసి నేను విలేకరులను అడుగుతున్నాను.